మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. జరిగిన యాక్సిడెంట్ గురించి, టీచర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అచ్చం సుమతిలాగే ఉంది. సుమతి మారువేషంలో వచ్చినట్టు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జన వస్తాడు. మహా, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం లేదు, మార్నింగ్ యాక్సిడెంట్ జరిగిందండి, ఫైర్ యాక్సిడెంట్ గురించి నీకు చెప్పాను కదా జన, దాని గురించే అని చెప్తూ ఉంటుంది. అవును, చాలా ప్రమాదం తప్పింది కదా, ఇప్పుడే రామ్తో ప్రీతిని పలకరించి వస్తున్నాను, ఆ దేవుడే కాపాడాడు అని చెప్తూ ఉంటాడు. నాకు ఆ యాక్సిడెంట్ మీద ఎందుకో డౌట్గా ఉంది జన అని చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి, నీ ఉద్దేశం ఎవరో చేయించారని అనుమానిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. అది యాక్సిడెంటే కాదన్ను, కానీ ఆ విద్యాదేవి టీచర్ మీద అనుమానంగా ఉంది. అయితే రామ్ని ప్రీతిని నేను ధైర్యం చేసి కాపాడాను, లేకపోతే సీత ధైర్యం చేసి కాపాడాలి, అంతేకాని టీచర్ ఎలా కాపాడింది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇదివరకు కూడా రామ్ని కాపాడారు కదా, ఇప్పుడు కూడా అలానే కాపాడారు అని జన చెప్తూ ఉంటాడు. లేదు, నాకు ఆవిడ మీద ఎందుకో డౌట్గా ఉంది. అతను ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, అందరితో చాలా కలిసిపోతుంది, చాలా చనువుగా ప్రవర్తిస్తుంది, రామ్ ప్రీతిలను సొంత బిడ్డలా చూసుకుంటుంది. నాకు ఆమె మాటల్లో సుమతి కనిపిస్తుంది, ఆమెను చూస్తే నాకు సుమతిని చూసినట్టే అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఎందుకనో ఆవిడ చేష్టలు అన్నీ కూడా నాకు సస్పీషియస్గా ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. అదేంటి సస్పీషియస్గా అంటే అని జన అడుగుతూ ఉంటాడు. లేదు జన, ఆమె నాకు సుమతి ఏమో అని చాలా అనుమానంగా ఉంది. అచ్చం సుమతిని చూసినట్టుగానే సుమతి నాతో ఎలా మాట్లాడేదో అన్నీ నాకు గుర్తున్నాయి, మాట తీరు అంతా కూడా సుమతి లాగే ఉంది అని చెప్తూ ఉంటుంది. ఆమె ప్రవర్తన అలాగే ఉంటుందేమో, అందరితో కలిసిపోతుందేమో, ఆమె పద్ధతి అంతేనని అనుకుంటున్నాను. సుమతికి ఈమెకి అసలు పోలికే ఏముంది మహా అని జన ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు, నాకు ఎందుకో అనుమానంగా ఉంది, నేను ఒక ప్లాన్ చెప్తాను, చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఏం చేయాలని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. ఒక ప్లాన్ చెప్తుంది. అప్పుడు జన అంటాడు, అలా చేయడం కరెక్ట్ కాదేమో మహా, ఆలోచించు అని అడుగుతూ ఉంటాడు. లేదు, నేను చెప్తున్నాను కదా అలా చేయమని, అలా చెయ్యి, అప్పుడు సుమతి అయితే నీకే మంచిది కదా జన అని చెప్తూ ఉంటుంది. అవుననుకో, కానీ కరెక్టే అంటావా, అలా చేయడం తప్పేమో అని అడుగుతూ ఉంటాడు. ఏం కాదు, నేను చెప్తున్నాను కదా చెయ్యి అని చెప్తుంది. ఇక సరే అని జన వెళ్ళిపోతాడు. టీచర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ రామ్ వర్క్ చేస్తూ ఉండగా సీత పాలు తీసుకొని ఇస్తుంది. తాగు మామ అని చెప్పి. మరి నువ్వు తెచ్చుకోలేదేం అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు మామ, నువ్వు తాగాలని, నాకు తాగాలని లేదు, మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గురించి నాకు ఆలోచిస్తుంటే ఇంకా భయంగా ఉంది, కాళ్ళల్లో వణుకు పుడుతోంది, నాకు చాలా ప్రమాదం తప్పింది కదా అని మిమ్మల్ని ఆ టీచరే కాపాడారు అని చెప్తూ ఉంటుంది. అవును సీత, అంతా టీచర్ గారి పుణ్యమే, ఎంత పెద్ద యాక్సిడెంట్ తప్పింది, ఆవిడే కనుక లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు అని చెప్తూ ఉంటాడు. లేదు మామ, అలా మాట్లాడకు, నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పి సీత బాధపడుతూ ఉంటుంది. ఇక టీచర్ ఉండడం ఇంట్లో మన అదృష్టం. ఇది వరకు కూడా నిన్ను కాపాడారు, ఎప్పుడు నిన్ను కాపాడారు, ఇప్పుడు కూడా కనీసం ఈ మాట అంటే టీచర్ ఒప్పుకోవట్లేదు. ఇవాళ నిన్ను కాపాడితే వాళ్ళ పిల్లల్ని ఆ దేవుడు కాపాడతాడని నమ్ముతున్నారు అని చెప్తూ ఉంటుంది. అవును, కనీసం థ్యాంక్స్ కూడా ఆశించరు, టీచర్ చాలా మంచివారు అని రామ్ కూడా చెప్తూ ఉంటాడు. నువ్వు ఎప్పటికీ ముసలోడివి కాకూడదు, ఇలాగే ఉండాలి అని చెప్తూ ఉంటుంది సీత. ఏమో, ఈ పాలు సగం తాగు అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఎందుకు మామ, ఇప్పుడు పాలు పంచుకోవడం అవసరమా అని సీత అడుగుతూ ఉంటుంది. ప్రేమని పంచుకుందాం, తాగు, వాళ్ళు ముహూర్తం పెట్టేలోపు నేను ముసలోడిని అయిపోయేలా ఉన్నానని రామ్ చెప్తూ ఉంటాడు. ముసలోడిని అవ్వకూడదు మామ, ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్తూ ఉంటుంది సీత. అలాగే ఉండాలి అంటే అమృతం తాగాలి అని చెప్పడంతో ఎక్కడుందో చెప్పు మామ, వెళ్ళి తీసుకొస్తా అని సీత అంటుంది. ఎక్కడో ఉండడం ఏంటి, నీ దగ్గరే ఉంది అని చెప్తూ ఉంటాడు. నా దగ్గర ఎక్కడుంది, అది దేవతల దగ్గర ఉంటుంది అని సీత అంటుంది. నువ్వే నా ప్రేమ దేవతవి అని చెప్పి సీతకి అలా ముద్దు పెడుతూ ఉంటాడు దగ్గరకు తీసుకొని. ఇదిలా ఉండగా టీచర్ దగ్గరికి జన వెళ్తుంటాడు.
సుమతి అని పిలవడంతో ఒక్కసారిగా టీచర్ చేతిలో ఉన్న బట్టలు కింద పడేస్తుంటుంది. షాక్ అవుతుంది. సుమతి, నువ్వు నా సుమతివే కదా అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు. టీచర్ భుజంపై చేయి వేసి మాట్లాడుతూ ఉంటాడు. టీచర్ షాక్ అవుతుంది. జన అతని మాటలను, నువ్వు నా సుమతివే కదా, నువ్వు వచ్చిన మొదటి రోజే నాకు అనుమానం వచ్చింది నువ్వు నా సుమతివేనని అని అనిపిస్తుంది అని జనార్దన్ అడుగుతుంటాడు. చెప్పు సుమతి, నువ్వు నా సుమతివే కదా, నువ్వు రామ్ పైన ప్రీతి పైన చూపించే ప్రేమ బట్టి నాకు అర్థమవుతుంది నువ్వే సుమతివని. కానీ నువ్వు ఎవరికి చెప్పట్లేదు, నాకు అర్థమవుతుంది. నేను ఎవరికి చెప్పను. ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు, నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. చెప్పు సుమతి, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నువ్వే నా సుమతివి, నాకు తెలుస్తుంది అని చెప్పి జన మాట్లాడుతూ ఉంటాడు. ఇక విద్యాదేవి షాక్ అవుతుంది. భుజంపై నుంచి జన చేయిని తీస్తుంది. కిందకి పదండి, మీ డౌట్ ఏంటో నేను క్లారిఫై చేస్తాను అని చెప్తుంది. అంటే నువ్వే నా సుమతివి కదా అని జన అంటాడు. అదే ఆ విషయమే అందరికీ చెప్తాను అని టీచర్ కిందకి వెళ్తుంది. సుమతి అనుకుంటాను, మహా అడగమందని ఇలా అడిగేశాను. నిజంగా సుమతి అయితే మంచిది, కానీ విద్యాదేవి టీచర్ సుమతి కాకపోతే ఏంటనేది చెప్తుంది కదా అని జన కిందకి వెళ్తాడు. మహాలక్ష్మి గారు బయటికి రండి అని గట్టిగా పిలుస్తుంది. టీచర్ అందరికీ బయటకు వస్తారు. సీత, రామ్, లక్ష్మి అందరూ బయటకు వస్తారు. ఎందుకు అందరూ అలా పిలిచారు అని అడుగుతూ ఉంటుంది సీత. అందరినీ పిలిచారని. మహాలక్ష్మి గారు, ఇందాక జనార్దన్ గారు నా గదిలోకి వచ్చారు, నా భుజంపై చేయి వేసి నేనే సుమతినని అంటూ మాట్లాడుతున్నారు. నేను సుమతిలాగానే ఉన్నానా, సుమతిలాగే ప్రవర్తిస్తున్నానంట, నేనే సుమతినని చాలా చనువుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది, నిలదీస్తూ ఉంటుంది. మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక జనార్దన్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నేను ఏ కోణాన్ని మీకు సుమతిలా కనిపిస్తున్నాను? అసలు సుమతికి నాకు సంబంధమే లేదు. అసలు సుమతికి నేను ఎప్పుడు చూడనే లేదు, నాకు పరిచయం కూడా లేదు. అలా ఎలా మాట్లాడుతున్నారు? ఇంత చనువుగా మాట్లాడుతుంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. ఇక జనార్దన్ అలా చూస్తూ ఉండిపోతాడు. మహాలక్ష్మి చెప్పొద్దని సైగ చేస్తూ ఉంటుంది. ఏంటి మావయ్య, నిజంగానే మీరు అలా చేశారా అని సీత అడుగుతూ ఉంటుంది. అంటే సుమతి అని అనుమానం వచ్చింది అని చెప్తూ ఉంటాడు. సుమతి అని డౌట్ వస్తే అలా మాట్లాడేస్తారా అని టీచర్ అడుగుతూ ఉంటారు. మామయ్య, ఇది మీ సొంత మాటలు కాదని నాకు అర్థమవుతుంది, మీరు ఎవరు చెప్తే ఎలా చేస్తారో అని నిలదీస్తూ ఉంటుంది సీత. అంటే మహాకి డౌట్ వచ్చింది, మహానే ఇలా మాట్లాడమని సలహా ఇచ్చింది అని జనార్దన్ చెప్పేయడంతో ఇక అందరూ షాక్ అవుతుంటారు. ఏంటత్తయ్యా ఇది, మీ పనేనా, ఎందుకు ఇలా చేశారు అని అడుగుతూ ఉంటుంది. నాకు డౌట్ వచ్చింది అందుకే ఇలా చేయమన్నాను అని అనడంతో, మీకు డౌట్ వస్తే ఇలా చేసేస్తారా? వేరే మనిషి గురించి అలా మాట్లాడితే నాకెంత ఇబ్బందిగా ఉంటుందో, ఇదేనా మీ సంస్కారం అని టీచర్ నిందిస్తూ మహాలక్ష్మిని అంటుంటుంది. ఇంకా సీత కూడా అలాగే అంటుంటుంది. ఇక మహాలక్ష్మిని విద్యాదేవికి సారీ చెప్తుంది. సారీ అని జరిగిన దానికి అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత టీచర్ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది, మీ కుసంస్కారం ఇదేనా? ఇంకొక ఆడదాని దగ్గరికి ఇలా పంపిస్తారా? మీరు అసలు ఆడవాళ్ళేనా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక సీత కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇక సుమతి మీద డౌట్ వస్తే మీరు నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి అడగాలి కానీ ఇలా పంపిస్తారా అని అడుగుతూ ఉంటుంది. సారీ చెప్పాను కదా అని మహాలక్ష్మి అనడంతో, అసలు సుమతి, నాకు నిజంగానే డౌట్ వస్తుంది, మీరు సుమతిని ఏమైనా చేశారా? సుమతి పేరెత్తేనే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక సీత కూడా, నాకు అదే అనుమానంగా ఉంది టీచర్, మా అత్తయ్యని ఏదో చేశారని నాకు అనుమానం అని నిందిస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి సీత పైన కోపపడి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక జనార్దన్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను ఒక మాట అడగనా మహా, నీకు సుమతికి ఏదైనా గొడవ జరిగిందా? నేను లేనప్పుడు నాకెందుకనో డౌట్ వస్తుంది. సుమతి నన్ను పిల్లల్ని కాదని ఎందుకు రావట్లేదు
ఈ ఇంటికి? నిజం చెప్పు మహా, నీకు సుమతికి ఏదైనా జరిగిందా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మహాకు నుంచి నిజం బయట తెలుస్తుందా అనేది రానున్న ఎపిసోడ్లో చూద్దాం. ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.